ఓం చెప్పడం కాదు, ఓం చెప్తే సైలెన్స్. అరవమాకండి అంటే గెస్ట్ల ముందు బాగోదు కాబట్టి మా పిల్లలకి అది అలవాటు చేశారు. వెన్ ఐ సే ఓం ప్లీజ్ సైలెన్స్ అని. సో మీరు కూడా అది పాటించండి. ముందు బాబ్జీ గారికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంతటి మంచి అవకాశం ఈయన ఇక్కడ తీసుకురావడం కారణం ఏంటంటే ఎక్కువ మంది మీరు అక్కడికి వెళ్ళి పార్టిసిపేట్ చేయడం. ఒకళ్ళు ఇద్దరు అంటే ఈ బహుశా రారు, అది తీసుకొచ్చి అందులో చేయలేరు. అది ఫస్ట్ నుంచి బాబ్జీ గారు మోటివేట్ చేయడం, అలాగే మిగతా ఇన్స్టిట్యూట్లో వాళ్ళందరూ కూడా మోటివేట్ చేసి చాలామంది అక్కడ పార్టిసిపేట్ చేయడం వల్ల ఈరోజు ఈయనకి తీసుకొచ్చి భాగ్యం కలిగింది. నా గురించి ఒకసారి నేను పరిచయం చేసుకుంటాం. నా పేరు కేఎస్ఎన్ మూర్తి, పాతబజార్ విద్యుత్ ఇన్స్టిట్యూట్, అంతకుముందు పోస్ట్ ఆఫీస్లో ఉండేది. 2011 నుంచి ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి దాంట్లో రీసెర్చ్ చేస్తున్నాను. ఏ అనారోగ్యాన్ని ఏ మెడిసిన్ లేకుండా ఎలా క్యూర్ అవుతుంది, ఆ ఫైనాన్షియల్ ట్రబుల్స్ కూడా యోగా ద్వారా క్యూర్ ఎలా అవుతాయి, రిలేషన్స్ యోగా ద్వారా ఎలా సెట్ చేసుకోవచ్చు, అసలు మనం మోసం చేసి బతకాలా, మోసం చేయకుండా మన నచ్చిన పని చేసుకుంటూ వెళ్ళిపోతే మనకు కావాల్సిన మన వెనకాల ఎలా వస్తాయి, ఇదంతా కూడా యోగా ద్వారా సాధ్యం అవుతుంది. దీంట్లో నాకు ఆస్ట్రేలియా, సింగపూర్, కెనడా, అలాగే యూఎస్లో గోల్డ్ మెడల్ శిష్యులు ఉన్నారు. అలాగే ఇప్పటిదాకా నేను ఏపీలో, తెలంగాణలో 80,000 మందికి ఫ్రీ క్లాసులు కండక్ట్ చేశాను. అయితే మా అమ్మగారు పెద్ద వయసు వల్ల నేను ఆగిపోయాను. నాకు ఈయనతో తిరగాలని కోరిక అనమాట ఎప్పటి నుంచో. ఈయన మొదలెట్టినప్పటి నుంచి ఈయనతో వెనకాల ఉండాలి అని కోరిక. అయితే ఇంట్లో అలా బయటకు వెళ్ళే అవకాశం లేక ఆగిపోవాల్సి వచ్చింది. అయితే పతంజలిలో నేను కూడా 18 సంవత్సరాలు ఒక 2 ఏళ్ళు వర్క్ చేశాను. వర్క్ చేసినా మొత్తం చేయడానికి తిరిగాను. ఆ టైంలో హరిద్వార్ నుంచి కూడా డెలిగేట్స్ ఇక్కడికి వచ్చారనమాట చాలామంది. ఇది నా గురించి. అయితే శ్రీనివాస్ గారి గురించి కూడా మీ అందరికీ 2 విషయాలు చెప్పాలి. నాకు తెలుసు, ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. ఒక 15 ఏళ్ళ క్రితం బాబా రామ్దేవ్ ఆ శిష్యుడి కింద ఈయన వచ్చి యోగాలో ప్రవేశించి అక్కడి నుంచి కొన్నాళ్ళు ఆ సంస్థలో వర్క్ చేసి ఆ తర్వాత సంస్థలో కంటే ఇంకా బయటకు వస్తే ఇంకా ఫ్రీగా వర్క్ చేయగలుగుతాం. ఎక్కువ కొంత రిస్ట్రిక్షన్స్ సంస్థ ఉంటుంది, కొంత రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఏదైనా ముందు వాళ్ళకి చెప్పాలి, బయటకు వెళ్ళాలి. కానీ ఈయన ఏంటంటే చాలామందికి ఉపయోగపడాలి, నా శ్వాస ఉన్నంత వరకు యోగా ప్రచారమే అనేసి ఈయన మొదటి నుంచి అదే కాన్సెప్ట్లో వెళ్తూ రాజమండ్రిలో చిన్న చిన్న స్కూల్స్లో వాటిలో ముందు అలా మొదలెట్టి ఆ ట్రైబల్ ఏరియాలో క్లాసులు చెప్పడం మొదలెట్టారన్నమాట. ఆ టైంలో ఐఎల్టీడీలో ప్రాజెక్ట్ డైరెక్టర్ కింద ముందు మన సతీష్ దినేష్ గారు ప్రాజెక్ట్ ఆఫీసర్ కింద ఉండేవారు. ఆ టైంలో ఈయన క్లాసులు చూసి నాకు పర్సనల్గా నా క్లాసులు చెప్పండి, నాకు కూడా అవసరం అనేసి అంటే ఆయన క్లాసులు చెప్పడం మొదలెట్టారు. ఆ టైంలో ఈయన నచ్చేసారు అనమాట. ఏంటి అందరూ కూడా సంసారం శాస్త్రంలో పట్టుకుంటారు, ఈయన అన్నీ వదిలేసి పట్టుకుంటారు, అసలు అంటే ఈయన పట్టుకుంటారు, విద్య పట్టుకున్నాను. అక్కడి నుంచి గిరిజన స్కూల్స్ అన్నింటిలో కూడా ఈయన తిప్పడం మొదలెట్టారు. అలా తిప్పుతూ ఆయన ఎదిగారు, ఈయన ఎదిగారు. ఆయన ఏంటంటే ప్రాజెక్ట్ ఆఫీసర్ నుంచి డైరెక్టర్గా, ఆ డైరెక్టర్ అసిస్టెంట్ కలెక్టర్ కింద, కలెక్టర్ కింద ఎదిగారు. ఆయన ఎక్కడెక్కడ కలెక్టర్ కింద చేశారు అని ఏ పోస్ట్లో ఉన్నా సరే ఆ ఊరు ప్రతి ఏడాది రప్పించుకునేవారు. ఆ ఊరిలో ఆయనకి ఎన్ని క్లాసులు అయితే అన్ని క్లాసులు. అలాగే ఈయన ఏంటంటే ఒక 50,000 మంది విద్యార్థులను తయారు చేసేవాడు గిరిజన పాఠశాలలో, అంటే ట్రైబల్ ఏరియాలో. అది కాకుండా కరోనా టైంలో ఈ సర్వీస్ ఎక్సలెంట్ అనమాట. ఈ ప్రపంచంలో కరోనాలో ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ డైరెక్ట్గా వెళ్ళి పేషెంట్ దగ్గర ఉండి చెప్పిన వాళ్ళు ఎవరైనా ఏకైక వ్యక్తి ఉంటే ఈయన ఎక్కడ ఉంటారు. అలాగే నాకు కూడా మీకు అక్కడ ఉంటుంది. ఇదండి కరోనా టైంలో సెలవు ఇవ్వలేదు, ఆఫ్లైన్ మాస్క్ పెట్టుకోలేదు, శానిటైజ్ వాడలేదు. మా స్టూడెంట్స్ దాన్ని నిదర్శనమాట. కరోనా పేషెంట్ భుజం మీద చేసుకుని తీసుకుని ఇలాగా క్లాస్ చెప్పాను. నాకు కూడా తప్పదు. అంటే యోగా అంటే ఆ కాన్ఫిడెన్స్ ఉండాలన్నమాట మనకి. ఈయన ఆఫ్లైన్ తర్వాత ఆన్లైన్ తర్వాత ఏంటంటే ఈయన ఆ కర్మాగారం ఏంటి జైలు అనమాట, రాజమండ్రి జైల్లో ఓ 30 మంది తీవ్రవాదుల ఖైదీలు అనమాట. అలాంటి ఖైదీలకి క్లాసు 9 నెలలు క్లాసు చెప్పి ఆ వివేకానంద యూనివర్సిటీ బెంగళూరు నుంచి వాళ్ళ సర్టిఫికేట్ నుంచి వాళ్ళ టీచర్ కింద కరోనా టైంలో 4,800 గంటలు తిండి తిప్పలు మానేసి ఏ టైంలో తింటారు తెలియదు, ఏ టైంలో ఎక్కడ ఉంటారో తెలియదు. బ్రేక్లు ఇచ్చారు గవర్నమెంట్ అంతే, మీరు పలానా చోటుకి వెళ్ళిపోవడం అంతే, పలానా హాస్పిటల్ చెప్పడం అంతే.
అలాగా కరోనా పీరియడ్లో 4800 గంటలు ఈయన ₹1 ఏం ఆశించకుండా పాస్ చేస్తుంది. అలాంటి ఆయన్ని ఇక్కడికి తీసుకొస్తున్నారంటే చాలా ఆనందం అనిపిస్తుంది మేడం. ఫస్ట్ టైం మన ఊర్లో చాలా మంచి పని చేసేవాళ్ళు, చాలా మంచి పని చేస్తాను. నాకు అందుకే నిన్న ఏదో ఇచ్చుకోవాలి. అది ఇంకోటి కూడా చెప్పాలి మీ అందరికీ, బాగా గుర్తుపెట్టుకోండి. గురువులకి సాల్వా కప్పడం గొప్ప కాదు, గురువులు పొగడడం గొప్ప కాదు, గురువులు పోషించుకోవడం చాలా గొప్ప. నాకు ఈయన 1-2 సార్లు మాట్లాడానంటే ఈయనకి యాక్టివిటీ లేదు. నేను ఇక్కడే ఎక్కువ మాట్లాడతాను. 1-2 సార్లు ఏదో కాన్ఫిడెన్స్లో. ఈయన ఏంటంటే కరోనా టైంలో కలెక్టర్ కరోనాని మాకు ఫోన్ చేశాను. మరి ఈ కలెక్టర్ నేను ఇన్ఫార్మ్ చేస్తాను. దినేష్ గారు అప్పుడు గుంటూరులో కలెక్టర్ అనమాట. ఆయన ఇక్కడ మన ఈశ్వరుడు కలెక్టర్ ఫోన్ చేసి ఇలా కొంతమంది యోగా బ్యాచ్ మీ దగ్గరికి వస్తారు, అక్కడ కూడా క్లాసులు పెట్టించుకోండి వాళ్ళు చేస్తా అంటే ఒక 10 మంది మేము మొత్తం ఈశ్వరుడులో ప్రెసిడెంట్ కింద చేసేవాడిని. మొత్తం అందరు కలిసి వెళ్ళి చాలాసార్లు కలెక్టర్ చుట్టూ తిరిగినా సరే వాళ్ళు ఈ కరోనా టైంలో ఈవెంట్ అంటే మాకేంటనేసి వాళ్ళ ఫైలే కలపలేదు. అయితే మా ప్రయత్నం ఏం చేస్తాం. కానీ ఈయన వచ్చిన కలెక్టర్ దినేష్ గారు ఆ యోగా విలువ తెలుసు కాబట్టి ఈయనకి ఇంత అవకాశం ఇచ్చారు, ఈయన నెత్తిని పెట్టుకున్నారు. లేదంటే ఈరోజు మన్యంలో ₹1 కోటి ఖర్చు పెట్టి ఆ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారండి. ఒక యోగా మాస్టర్ మాట విని ₹1 ఖర్చు పెట్టి గవర్నమెంట్ పంపిస్తుంది. అదంతా ఈయన క్రెడిట్. అయితే ఒక చిన్న విషయం మీకు అందరికీ చెప్పాలి. గురువుని మనం ఈ గురువు కాదు, ఏ గురువు అయినా సరే మీకంటూ ఒక గురువు ఉన్నారా, ఆ గురువు మీరు ఎప్పుడు కూడా లైఫ్ లాంగ్ పేరు చెప్పాలి. గురువులు మారచ్చు, బహుశా చిన్నప్పుడు గురువు, పెద్ద గురువు, తర్వాత గురువు మారు. కానీ ఏ గురువు అయినా సరే మర్చిపోకూడదు, ఆ గురువుని పోషించుకుంటూ ఉండాలి. గురు పరంపరంగా వచ్చే విద్య యోగా స్టూడెంట్ ఉపయోగపడుతుంది. గురు పరంపర లేని విద్య ఓన్లీ భౌతికంగానే ఉపయోగపడుతుంది చెప్తే ఆధ్యాత్మికంగా మీరు ఎలివేట్ అవ్వలేరు, ఓ నెక్స్ట్ జన్మ అంటూ మంచిది రాదు. కాబట్టి గురువుని ఎప్పుడు కూడా నేను ఈ రోజుకి నేను ఆచరించి చెప్తున్నాను. మా గురువుగారు ధన్యరాజ్ సత్యనారాయణ గారు ఫస్ట్ గురువు, తర్వాత బాబా రామదేవ్ బాబా గారు ఏకలవ్య శిష్యుని. ఆయన ఇన్స్టిట్యూట్లో నేను ట్రైనింగ్ అయ్యానని చెప్పాను. అలాగే రాపతి రామారావు గారు, యోగానంద భారతి గారు, వీళ్ళందరూ కూడా నేను విద్యను అభ్యసించిన గురువు గారు అనమాట. నేను ఫస్ట్ మా గురువుగారు దగ్గరికి వెళ్ళినాడు ₹300 ఫీజు ఇవ్వలేని పరిస్థితి కాదు. ఏనాడు ఆయన ఫీజు అడగలేదు. 2 ఏళ్ళు నాకు ఉచితంగా చెప్పానమాట. కానీ డెడికేటెడ్గా ఆయన దగ్గర చేశాను. ఆ తర్వాత భగవంత్ దగ్గర మంచి పొజిషన్కి వచ్చాను. నేను ఆయన దగ్గర మానేసి 10 ఏళ్ళు అవుతుంది. కానీ ప్రతి ఏడాది ప్రతి నెల కూడా నేను స్వీటు హాటు పట్టుకెళ్ళి నెలకి ₹1000 2000 ఆయనకి ఇచ్చి నమస్కారం పెట్టి, ఓ పండుగ వచ్చిందంటే నేను బట్టలు కొనుక్కోను, ముందు ఆయనకి బట్టలు పెట్టి నేను ఏం తింటానో ఇంట్లో అది ఆయనకి ఇచ్చి నేను చేస్తాను. ఈరోజు దానివల్లే నేను ఎదిగాను. అది ప్రతి స్టూడెంట్ నేర్చుకొస్తున్నాను యోగాలో. మీ గురువుని గౌరవించుకొని చెప్తా. మీ గురువుని గౌరవించుకోండి, వాళ్ళు పోషించుకోండి. అలా పోషించినట్టు మీరు ఉత్తమమైన స్టూడెంట్స్ కింద అవుతాయి మేడం. షుగర్లు తగ్గడం, బీపీలు తగ్గడం, పరీక్షలు తగ్గడం, ఇది నచ్చింది. అసలు రోగం గురించి యోగా కాదు, రోగం తగ్గింది గొప్పగా చెప్పుకోకల్లా. మీరు గొప్పగా ఎప్పుడు చెప్పుకోవాలంటే మీరు నీతిగా బతకాలి, నిజాయితీగా బతకాలి, ఎవరిని మోసం చేయకూడదు. మీకు నచ్చినట్టుగా హ్యాపీగా వెళ్ళిపోతుంటే మీ వెనకాల అన్నీ వస్తే మీరు యోగా స్టూడెంట్ లెక్క. అలాగా మీరు తెలుస్తారు. అలాగే అందుకే కనీసం మీరందరూ కూడా ఒక్కసారి చేయండి, పిలుస్తారో ఎదురు చూస్తారు. అక్కడికి ఆ దక్షిణ ఎప్పుడు కూడా గురి దక్షిణ వృత్తినే ఇవ్వకూడదు. ధనం మనకి ఎంత వీలైతే అంత ధనం పెట్టాలి గురి దక్షిణ. దానివల్ల ద్రవ్యశుద్ధి అవుతుంది. అలాగే తమలపాకులు చెక్క పెట్టుకుని అరటిపడి పెట్టాలి. ఈ గురువు కానీ మన చేతి ద్వారా ఆ తాంబూలం స్వీకరించారంటే ఎన్ని జన్మల కర్మలైనా మీకు చేయలేదు. ఇది నేను నమ్ముతున్నాను. నేను అదే చేసుకోవడానికి ఏం లేదు. ఆ అవకాశం ఈయనకి ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈయన మరింత ముందుకెళ్ళాలి అనేసి బాబ్జీ గారి ద్వారా, ఇక్కడ టీచర్ ద్వారా 50,000 మందిలో 1000 మంది మనమే ఉండాలి. 50,000 మందిలో ఈ ఊళ్ళో 1000 మినిమం అనమాట. 1000 మీరు ఏం చేస్తే నాకు అనవసరం. బాబ్జీ గారి మీద నమ్మకం ఉంది, వీళ్ళందరినీ కూడా నమ్మకం ఉంది. ఎందుకంటే వీళ్ళు పొడిచి పిలిస్తే అందరినీ తీసుకొస్తూ ఉంటారు. అందువల్ల వీళ్ళందరినీ నమ్మకం ఉంది. నాకు అంత శక్తి లేదు, అది ఒప్పేసుకుంటున్నాను. అది వీళ్ళ మీద పెట్టిన బాధ్యత అనుకుంటున్నాను.